జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ వద్ద ఏర్పాటు చేస్తున్న అన్న వితరణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పేషెంట్ అటెండెన్స్కు వారి కుటుంబ సభ్యులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 50 నుంచి 75 మంది దాకా భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు స్వయంగా వారి ఇంట్లో వండుకొని వచ్చిన ఆహార పదార్థాలను మాత్రమే ఇక్కడ వీరందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ఇంట్లో చేసిన టేస్టు, ఇంట్లో చేసిన ఆత్మీయత కలిసి ఉండాలనే సదుద్దేశంతో జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తమ గృహాల్లో వండుకున్న స్వయంగా వండిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ అందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటూ ఎక్కువ మందికి భోజనాలు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం క్యాటరింగ్ సంప్రదించి ఆహార పదార్థాలను అందిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకుంటే తప్పక జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ని సంప్రదించండి. మీ పెళ్లి రోజులు, పుట్టినరోజులు మరియు పెద్దవారి సంవత్సరీకాలు సందర్భంగా అన్నదానం చేయాలనుకున్నప్పుడు నిజంగా హాస్పిటల్లో ఉండి తమ ఆత్మీయులను, తమ కుటుంబ సభ్యులను బతికించుకోవడానికి చేసే యుద్ధం లాంటి ప్రయత్నంలో మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించండి. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు, సాటి మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు 150-200 రూపాయలు పెట్టి భోజనం కొనుక్కొచ్చి తినటం, ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సహాయ సహకారాలు అందించడం ఎంతో అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతిరోజు సాయంత్రం 7:30 గంటల నుండి 8 గంటల మధ్యన ఈ భోజన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించడానికి జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ వాట్సాప్ గ్రూప్లోని 360 మంది సభ్యులు తమ పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరియు తమ ఉదారతను చాటుకొని భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలంటే మమ్మల్ని సంప్రదించండి. మా నెంబర్ 9866464682. నేను శ్రీనివాస్, జయ భారత్ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్. నా నెంబర్ని సంప్రదించండి. మీరు కూడా ఈ యజ్ఞం లాంటి మహాపుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోండి. 10 మందికి ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో భోజనాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని మీరు కూడా పొందండి. జై భారత్.